వర్మ త్యాగమూర్త లేకపోతే బాధ్యతగా నిలబడ్డా అన్న ప్రశ్న ఒక అంశం అయితే, ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తనకి తిరుగులేనటువంటి పరిస్థితిని అలాగే ఫాలోయింగ్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప స్వార్థమా? ఈ రెండు కోణాల్లో మనం ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ తన హవా పెంచుకోవడంలో తప్పే లేదు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ముఖ్యంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కాదనలేనటువంటి సత్యం. అలాగే మరొక కొత్త ప్రయోగం చేశారు ఆయన. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ మాత్రమే ఉంటున్నాడు. కానీ ఇవాళ ఒక విశిష్టమైనటువంటి ఆలోచన చేశాడు పవన్ కళ్యాణ్. ఏంటది? ఒక ఇన్ఛార్జ్ వల్ల వస్తున్నటువంటి ప్రయోజనం ఆశించిందిగా లేదు కాబట్టి ఒక 5 మెన్ కమిటీని వేయాలి. వేస్తే విస్తృతమైనటువంటి ప్రయోజనాలు అలాగే నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏ సమస్య వచ్చినా సరే ఒక సమన్వయం ఉంటుంది, ఒక అర్థవంతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అలాగే బాధ్యతగా మనము రియాక్ట్ అవ్వడానికి కొంత మనకి సమాచారం ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ని చెప్పుకోవచ్చు. బట్ మరి వర్మ సంగతి ఏంటి? ఆయన త్యాగం చేశాడా అని కొంతమంది జనసేన నాయకులే ప్రశ్నిస్తున్నారు. త్యాగం కాకపోతే అక్కడ రగడుండేది. బాధ్యత లేనివాడు వర్మ అయితే ఇంత కంఫర్టబుల్గా గెలిచే అవకాశం ఉండేది కాదు. ఆ సందేహపడక్కర్లా. ఎందుకంటే మంచి చేయటం కష్టమేమో కానీ చెడు చేయటం పెద్ద కష్టం కాదు. ఇతని ఓటమికి కూడా పవన్ కళ్యాణ్ ఓటమికి కూడా ఆయన కనీసం ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగల. ఎందుకని? పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నా నియోజకవర్గానికి వస్తే నా ప్రజలకు మరింత న్యాయం జరుగుతుంది, మరింత అభివృద్ధి కలుగుతుంది అని విస్తృతమైనటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడిగా వర్మను మనం చెప్పుకోవచ్చు. మరి వర్మ చేసినటువంటి ప్రయత్నంలో ఇవాళ ఒక ప్రయోజనం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం ఏంటి? నిలబడ్డ వర్మకు తోడుగా నిలబడ్డారా జనసేన నాయకులు కానీ, జనసేన నాయకుడు కానీ, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ అన్న ప్రశ్న ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇది ఆలోచించాల్సిన దశ వస్తుంది. మరి త్యాగం చేశాడనుకుంటున్న నాయకుడిగా వర్మ, లేకపోతే బాధ్యతగా నిలబడినటువంటి నాయకుడిగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితిలో వర్మ భవిష్యత్తు ఏంటి? వర్మ మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సిందేనా? వెతుక్కోవాలి అనంటే ఆయనకి దక్కేటటువంటి నియోజకవర్గం మరేదైనా ఉంటుందా? అలాగే ఇవాళ మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటే అక్కడున్నటువంటి స్థానిక నాయకుడి పరిస్థితి ఏంటి? అది ఇబ్బందికరమే కదా. మరి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో తనకి తోడుగా నిలబడినటువంటి వర్మ యొక్క భవిష్యత్తు ఏంటి? ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? ఇచ్చే తోడ్పాటు ఉందా? ఇవ్వాలని డిమాండ్ ఉందా? ఇవ్వాలి అని గట్టిగా చంద్రబాబు నాయుడికి చెప్పే సలహా ఇచ్చేటటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారా? మరి వర్మ పరిస్థితి ఏంటి? ఇక్కడ వర్మ పరిస్థితి అనే దానికంటే కూడా ఒక కంటెంట్ ఉంది. ఇక్కడ అంతర్లీనంగా ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, బుద్ధిగా నడుచుకునేవాడికి, అలాగే ఒక సంస్కారంతో నిలబడేవాడికి సమాజం కానీ, రాజకీయం కానీ, పార్టీలు కానీ, నాయకులు కానీ ఇచ్చే గుర్తింపు ఏంటి, గౌరవం ఏంటి, సపోర్ట్ ఏంటి? ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ వర్మ అనేటటువంటి నాయకుడు కాదు ఇంపార్టెంట్. వర్మ అనేటటువంటి ఒక నాయకుడిని ఉపయోగించుకున్న తర్వాత మనం ఏం చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విషయం మాత్రమే మాట్లాడుతున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆర్ వర్మ వీళ్ళు ప్రాధాన్యం కాదు. త్యాగం చేసిన వాళ్ళు ఒకళ్ళు, లేదా బాధ్యతగా నిలబడిన వాళ్ళు ఒకళ్ళు అని అనుకున్నప్పుడు బాధ్యతగా నిలబడినటువంటి నాయకుడిగానే వర్మను భావిద్దాం. త్యాగం అన్న పెద్ద పదం వేయొద్దు పోని. మరి బాధ్యతగా నిలబడినటువంటి వర్మకు దక్కినటువంటిది ఏంటి? ఫలితం ఏంటి? ఇది ఆలోచిస్తారు కదా నాయకులు, ఇది ఆలోచిస్తారు కదా ఆయన ఫాలోవర్సు, ఇది ఆలోచిస్తారు కదా ఆ పార్టీలో ఉన్నటువంటి యువత. మనము నిలబడి మరొకరు గెలుపు కోసం పోరాడినప్పుడు మనకు దక్కుతున్నది ఏమిటి అన్నది క్లారిటీ ఉండాలి కదా. అందుకే ఇవాళ వర్మ పరిస్థితి ఏంటి? మరొక నియోజకవర్గం వెతుక్కోగలడా? మరొకసారి ఎమ్మెల్యేగా గెలవగలడా? మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించి తీవ్రమైనటువంటి ఒక లోతైనటువంటి అధ్యయనంతో
మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ని పిఠాపురం కోరుకునేటటువంటి తత్వాన్ని అక్కడ పెంచుతున్నప్పుడు, అలాగే ఒక 5 man కమిటీ వేసి బలిష్టమైనటువంటి ఒక వ్యవస్థను నియోజకవర్గంలో నిర్మిస్తున్నప్పుడు మరి వర్మ అడ్రస్ ఎక్కడ? ఇదే ప్రశ్న, ఇదే సమస్య. అలాగే వర్మకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అతన్ని 5 man కమిటీలో వేయటం ఎందుకని? అలా వైసీపీ వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేసి పెట్టేసి జనసేన పార్టీ తప్పు చేస్తుందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఎందుకు? అనేక రాజకీయ పార్టీల కంటే జనసేన పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక విమర్శ, అలాగే ఒక లోతైనటువంటి అధ్యయనం, వైసీపీ నాయకులు మొత్తం అవినీతి పరులు, బాధ్యత లేని వాళ్ళు, అలాగే డబ్బుతోటి కొనాలన్నటువంటి అహంకారం ఉన్నవాళ్ళు అని ఆయన అన్ని సభల్లో కాలరెగరేసి మరీ చెప్పాడు. మరి ఇప్పుడు పెండెం దొరబాబుని తీసుకోవడంలో తప్పు చేశాడా? ఈ పెండెం దొరబాబు వర్మను ఎంత వేధించాడో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలను అడిగితే తెలుస్తుంది. మరి అలాంటి వ్యతిరేక శక్తులను తీసుకొచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలో ఇంపార్టెన్స్ ఇస్తే మీకోసం నిలబడ్డటువంటి నాయకుడి గురించి మరి మీరు తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంటి? మీకోసం, మీ గెలుపు కోసం అహర్నిశం కలబడి నిలబడి నియోజకవర్గంలో మిమ్మల్ని ఇవాళ ఈ దశకు తీసుకొచ్చినటువంటి వాళ్ళ పట్ల మీకున్నటువంటి కనీసం జవాబుదారీతనం ఏంటి? ఎందుకని వర్మకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను ప్రోత్సహించటం, పార్టీలోకి తీసుకోవడం, అదే నియోజకవర్గంలో తీసుకొచ్చి 5 man కమిటీలో పెట్టడం, ఇవన్నీ ఎలా భావించాలి? కూటమి ప్రభుత్వం అనగానే 10 సార్లు తిట్లు తిన్న వాళ్ళంతా తల వంచుకొని ఎవరో వ్యతిరేక వర్గం వాళ్ళు వచ్చి వాళ్ళు చేరగానే వాళ్ళని సాదరంగా ఆహ్వానించాలా, సలాం కొట్టాలా? అలాగే కలిసి పనిచేసేటటువంటి వ్యవస్థ ఉన్నదా? అవినీతి పరులను మనం వేలెత్తి చూయించిన వాళ్ళని మన మీద ఆధిపత్యానికి అవకాశం ఇస్తే వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? దీన్ని ఆలోచించాలి కదా. వర్మ గురించి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, లేదా తెలంగాణ కానీ మరో చోట కానీ ఒక గెలుపు కోసం నిలబడ్డటువంటి నాయకుడిని బాధ్యతగా పక్క నుండి తన పదవిని వదిలేసి తన అవకాశాలను కూడా పక్కన పడేసి 100% ఎదుటివాడి గెలుపు కోసం కష్టపడ్డవాడికి ఇష్టమైనటువంటి రోజు వస్తుందా, పరిస్థితి వస్తుందా అన్నది ఆలోచించాల్సిన దశ ఇవాళ ఉన్నది. కాబట్టి దట్టు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ప్రధాన నాయకుడిగా ఉండబట్టే, అలాగే జనసేన పార్టీ చెప్పింది ఒకటే ప్రాథమికమైనటువంటి విషయం, ప్రశ్నించటం అన్నారు. ప్రశ్నిస్తే అసహనం ఉంటే మీరు ప్రశ్నించమని నేర్పినటువంటి పాఠం రద్దు చేసుకోవాలి. అలాగే ప్రశ్నించడమే తప్పని మీరు భావిస్తే ఇవాళ మీ ధోరణే తప్పని భావించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నటువంటి నాయకుడి మీద చాలామందికి ఫోకస్ ఉంటుంది, హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కావచ్చు, చెప్పినటువంటి అనేక కథలు కావచ్చు, గాథలు కావచ్చు, చరిత్ర కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాటిని బేస్ చేసుకుని ఈ నాయకుడి మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు నీకోసం నిలబడినటువంటి నాయకులను సాధారణంగా వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడాల్సిన బాధ్యతను మాత్రం పక్కన పడేయొద్దండి అన్నది మాత్రమే ఆ నియోజకవర్గ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నది, డిమాండ్ చేస్తోంది, తెలుసుకోమని అడుగుతున్నది కూడా పవన్ కళ్యాణ్ ఇదే. సో వర్మ భవిష్యత్ ఏంటి? వర్మకు రాబోయేటటువంటి రోజుల్లో ఏ నియోజకవర్గం దక్కుతుందా, మిగులుతుందా, పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఇవే ప్రశ్నలు. సమాధానాలు ఎప్పుడు వస్తాయో.